నెల్లూరు నగరపాలక సంస్థలో మేయర్ పదవికి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షకు కూర్చున్నారు మాజీ మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్. గిరిజన సంఘాల నేతలతో కలిసి ఈ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నెల్లూరు మేయర్ ఎస్డీలకు కేటాయిస్తే మేయర్ పదవికి శ్రవంతి రాజీనామా చేశాక తిరిగి నోటిఫికేషన్ ఇవ్వకుండా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్కు ఆ పదవిని కట్టబెట్టడం దుర్మార్గం అన్నారు. కేవలం స్వార్థపూరిత రాజకీయాల కోసం మేయర్ శ్రవంతిని ఇబ్బందులకు గురి చేశారని, వెంటనే మేయర్ పదవికి నోటిఫికేషన్ ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగుతామని గిరిజన సంఘాల నేతలు హెచ్చరించారు. ఇక మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నెల్లూరు మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మా మేయర్ మా హక్కు, మేయర్కు సంబంధించినటువంటి రిజర్వేషన్ను వెంటనే విడుదల చేయాలంటూ కూడా నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రస్తుతం గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాహార దీక్ష చేపడతా ఉన్నారు. గిరిజన సంఘ ఐక్యవేదిక ఆధ్వర్యంలో దాదాపు కూడా మనం చూస్తే ఇక్కడ ఈరోజు రిలే నిరాహార దీక్షలో మాజీ మేయర్ పోట్లూరి శ్రవంత భర్త జయవర్ధన్తో పాటు పలువురు గిరిజన సంఘాలతో పాటు కూడా అందరూ కూడా ఇక్కడే ఈ వేదికను రిలే నిరాహార దీక్షకు చేపడతా ఉన్నారు. మా మేయర్ మా హక్కు, మేయర్ పదవి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా ఈరోజు వీళ్ళు రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి ఈ సమాచారం కొరకు జయవర్ధన్ మనతో ఉన్నారు. జయవర్ధన్ అడుగుదాం. జయవర్ధన్, చెప్పండి, ఏంటి ప్రధానంగా పొట్టూరు శ్రవంతి రాజీనామా చేసిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇన్ఛార్జిగా రూప్ కుమార్ యాదవ్ కొనసాగుతున్నారు. దీనికి నోటిఫికేషన్ జారీ చేయలేదంటూ కూడా 2 రోజుల ముందు కూడా మీరు జారీ చేశారు ఒక వాక్యం. సో ఈరోజు రిలే నిరాహార దీక్ష ప్రధాన ఎజెండా ఏంటి? గత 15 రోజులుగా గిరిజన సంఘాల నాయకులు అనేక ర్యాలీలు, ఉద్యమాలు, ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా నెల్లూరు గిరిజన మేయర్ స్థానం రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు కేటాయించడం జరిగింది రిజర్వేషన్ ప్రకారం. అయితే గతంలో ఉన్నటువంటి నెల్లూరు నగర మేయర్ పోట్లూరు శ్రవంతి గారిని అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అవిశ్వాస తీర్మానం పెట్టి దించివేయడం జరిగింది. అయితే అప్పటికే మేము అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఇది మరో గిరిజనులకి దక్కదు, ఇది ఒక పెద్ద రాజకీయ కుట్ర అని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు అదే కొనసాగుతూ ఉంది. రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు వచ్చినటువంటి మేయర్ పదవిని నోటిఫికేషన్ వైజాగ్, ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇదే ముఖ్యమంత్రి, ఇదే మున్సిపల్ శాఖ మంత్రి, ఇదే మున్సిపల్ చట్టం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో అవిశ్వాస తీర్మానం పెట్టి ఒక బీసీ మేయర్ని అక్రమంగా, అన్యాయంగా దించేస్తే 10 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసి నూతన మేయర్ని ఎన్నుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరులో మాత్రం నెల 15 రోజులు జరుగుతున్నప్పటికీ ఎందుకు నూతన మేయర్ని ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు? ఇది గిరిజనులది కాబట్టే కదా, ఎవరు మమ్మల్ని ప్రశ్నించలేరు, గిరిజనులు మమ్మల్ని ప్రశ్నించలేరు అనే కదా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మున్సిపల్ శాఖ మంత్రి, సిగ్గుందా మున్సిపల్ శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నాం. విలాసవంతమైన భవనాలు గోవాలో బుక్ చేశారా లేదా? రికార్డుల్లో ఉంటాయి చూడండి అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన ఇటుకలు కొట్టి సంపాదించాడా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. సో మరి మనతో పాటు మరి కొంతమంది ఉద్యమ నాయకులు కూడా ఉన్నారు. మీరు చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఎస్టీ రిజర్వ్కి సంబంధించినటువంటి మేయర్ పీఠం ఈరోజు కూడా నోటిఫికేషన్ రాలేదు, రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఏంటి, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోబోతారు రానున్న రోజుల్లో? అయితే ఈ ప్రశ్నకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మాకు కల్పించిన హక్కు ప్రకారమే రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లో 45 సంవత్సరాల తర్వాత నెల్లూరు నగర మేయర్ పదవి గిరిజన మహిళకి కట్టబెట్టడం జరిగింది. అయితే ఆమె పీరియడ్ 5 years ఉంటే రకరకాల ఆరోపణలు చేసి, నిరాధారమైన ఆరోపణలు చేసి ఆమెని తెంచివేస్తే ముందు కూడా గౌరవ పెద్దలు పొంగూరు నారాయణ గారు, కొంతమంది రాజకీయ అందరూ పెద్దలు కూడా ఒక అల్టిమేట్ రిలీజ్ చేశారు. ఏందయ్యా అంటే, మేము అడిగాం వాళ్ళని, సార్ ఇది అన్యాయం కదా, ఇంకా 5 years పీరియడ్ ఉంది ఆమెకి, ఇంకా 1 year పీరియడ్ ఉందంటే, లేదయ్యా ఎప్పుడు మీ వాళ్ళే ఒక మహిళనే వచ్చేటువంటి అభివృద్ధి ఫలాలు పొందాలన్నా మేము ఇంకో గిరిజన మహిళలకు అవకాశం కల్పిస్తాం అని బహిర్గతంగా చెప్పారు. ఎందుకని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని ఆ పీఠంలో కూర్చోబెట్టారో మాకైతే అర్థం కావట్లా. మేము అడుగుతున్నాం ఈ కుటుంబ నాయకులను ప్రశ్నిస్తున్నాం. దీక్షలు ప్రారంభమవుతాయి, అవసరమైతే ప్రజాప్రతినిధుల ఇళ్లను కూడా ముట్టడిస్తామని చెప్పేసి
తెలియజేస్తున్నాం. సో ఇది మొత్తానికైతే మనం ఆ, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా గిరిజన సంఘాలు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఏదైతే పోట్లూరి శ్రవంతి మాజీ మేయర్ రాజీనామా తర్వాత ఈ యొక్క రాజీనామా చేసిన తర్వాత అదే ఎస్టీ రిజర్వ్ అయినటువంటి గిరిజన మహిళ ఎవరైతే ఉన్నారో ముట్టడిస్తామని చెప్పి ఒకవైపు మాజీ మేయర్ పోట్లూరి శ్రవంతి భర్త జయవర్ధన్ అయితే అదేవిధంగా వివిధ గిరిజన సంఘాలు మొత్తం కూడా ఒకటే పదంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇది పోట్లూరి శ్రవంతి రాజీనామా తర్వాత ఎస్టీ రిజర్వ్ కానటువంటి రిజర్వేషన్ ఇంకా కాకపోవడంతో ఒక్కసారిగా కూడా ఈ యొక్క ఉద్యమం అయితే ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి.